హాయ్ నా మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ దసరా శుభాకాంక్షలు. సో దసరా పండగ బాగా జరుపుకుందామా. సో ఆల్మోస్ట్ చాలా నవరాత్రులను జరుపుకుంటూనే ఉన్నాం కదా. ఈసారి నేనేం పెద్దగా జరుపుకోలేదనుకోండి, అది వేరే విషయము. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి శుభమా అంటూ దసరా శుభాకాంక్షలు చెప్తూ బ్లాక్ శారీ కట్టుకొచ్చారు, ఇదేంటి అని చెప్పేసి. అంటే నేను బ్లాక్ గురించి చెప్పాలనే బ్లాక్ శారీ కట్టుకొచ్చాను మా. చూడండి బాగున్నానా లేదా, స్ట్రైకింగ్గా ఉన్నానా లేదా కదా, నా గురించి నేనే అడుగుతున్నాను. ఎప్పుడు బ్లాక్లో చాలా బ్రైట్గా ఉంటామ్మా. కానీ చాలామందికి ఏంటి అంటే బ్లాక్ కలర్ అంటే అదేదో అశుభం అనుకుంటారు, సాడ్నెస్కి అనుకుంటారు. ఎందుకంటే జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో అందరూ చనిపోయినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు కానీ అంత్యక్రియలప్పుడు కానీ అంతా బ్లాక్ వేసుకెళ్తారు, మన వాళ్ళు వైట్ వేసుకుంటారు, రెండు కాంట్రాస్ట్ కలర్స్. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు పెద్ద పెద్ద పార్టీస్కి, ఫంక్షన్స్కి, గెట్ టుగెదర్స్కి అందరూ బ్లాక్లో వస్తారు మా వెస్ట్రన్ పీపుల్. చాలామంది, మీకు సూట్స్ కూడా ఫేమస్ బ్రాండ్స్ అన్నీ బ్లాక్లోనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. సో ఇంకా చెప్పాలి అంటే బ్లాక్ కట్టుకునే వాళ్ళకి, ఎక్కువగా లైక్ చేసే వాళ్ళకి అథారిటేటివ్గా ఉండడం ఇష్టం, ప్రిస్టేజియస్గా బ్రతకడం ఇష్టం. సో స్ట్రాంగ్గా ఉంటారు, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. సో ఏదైనా సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సో బ్లాక్ కలర్ బ్యూటిఫుల్గా ఉంటుంది నన్ను అడిగితే, నిజంగా అమ్మ. అంటే నాకు నేను హాఫ్ వైట్ కూడా చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాను, అంతే ఇష్టం నాకు బ్లాక్ కూడా. కానీ చాలామంది పెళ్ళిళ్ళకి బ్లాక్ కట్టరు, నేనైతే హ్యాపీగా కడతాను. నాకు అట్లాంటి పట్టింపులే లేవు. మా చిన్న తమ్ముడి పెళ్ళికి కట్టుకున్నాను, తర్వాత మా బాబు ఫంక్షన్కి కూడా దేనికో కట్టుకున్నాను. మొన్న మా మరిది గారి కొడుకుది అయింది, రిక్కీది పెళ్ళి అయింది, వాడి ప్రధానం రోజు ఇదే శారీ కట్టుకున్నాను. రిసెప్షన్కి కూడా బ్లాక్ శారీనే కట్టాను మా. సో చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. అంటే మనం ఎందుకన్నా బ్లాక్ అంటేనే అసలు నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాము. మెయిన్ ఏంటి అంటే బ్లాక్ కలర్లో మన స్కిన్ చాలా బ్రైట్ ఉంటుంది మా, చాలా ఫ్రెష్గా కనిపిస్తాము నిజంగా. అంటే మనం కరెక్ట్గా రెడీ అయ్యాము అంటే మన ఫీచర్స్ని హైలైట్ చేస్తుంది, మనం ఇంకొంచెం అందంగా కనిపిస్తాం. అద్దంలో చూసుకున్నామంటే మనకు మనం నచ్చుతామా. నిజంగా బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాను నేనైతే. సో ఇప్పుడు మీ అందరి అపోహలు పోగొట్టడానికని కాదు, నేను బ్లాక్ శారీ కట్టుకున్నాను కాబట్టి దాని గురించి వర్ణిస్తున్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం మనం ఏం చేస్తే స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. చాలామంది నా దగ్గరకు వస్తారు కదా, అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు ఏంటి అంటే, మేడం మీరు వీడియోస్లో అలానే ఉన్నారు, బయట ఇంకా బాగుంది మీ స్కిన్ అంటారనమాట. సో అది నాకు చాలా ఇష్టం, ఆ కాంప్లిమెంట్ నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే నేను మేకప్ వేసుకోను. పాపం ఎవరో కొంతమంది నేను ఏదో అరంగళం మేకప్ వేస్తానని చెప్తూ ఉంటారు. మొహం కడుక్కొని ఐబ్రోస్ మాత్రం కొంచెం టచ్అప్ ఇచ్చుకుంటాను, ఎందుకంటే లైటన్ అయిపోయాయి నావి ఐబ్రోస్. థైరాయిడ్ కూడా ఉంది కదా, కొంచెం తగ్గిపోయాయి కాబట్టి ఐబ్రోస్ టచ్అప్ ఇచ్చుకుంటాను. లిప్స్టిక్ మాత్రం తప్పకుండా వేస్తాను, మీరు గమనిస్తే చాలా షేడ్స్ వేస్తాను నేను. సో ఈరోజు బ్లాక్ కలర్ కాబట్టి కొంచెం లైట్ షేడ్ వేశాను. ముందు వీడియోస్ చూడండి, బ్లూ శారీలో కట్టుకున్న వీడియో చూడండి ఒకటి, దానికి మెజంతా పింక్ వేశాను మా. ఎందుకంటే బ్లాక్ కలర్ మీదకి ఏ లిప్స్టిక్ అయినా కానీ సూట్ అవుతుంది. మీరు రెడ్ వేసుకుంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, నిజమ్మా. సో బ్లాక్తో ఏదైనా కానీ మనం ట్రయల్స్ వేసుకోవచ్చు బాగా. మీరు ఐ షాడోస్ గోల్డ్ నుంచి, రెడ్ నుంచి, బ్రౌన్ నుంచి ఏదైనా వేసుకోవచ్చు. ఇకపోతే కాంబినేషన్, నాకైతే బ్లాక్ మీద చాలా కాంబినేషన్స్ ఇష్టం. బ్లాక్ అండ్ గ్రే ఇష్టం, బ్లాక్ అండ్ గ్రీన్ ఇష్టం, రెడ్ కలర్ ఇష్టం, ఆరెంజ్ ఇష్టం. బ్లూలు అంతగా సూట్ అవ్వ అనిపిస్తుంది నాకు, బ్లాక్ అండ్ బ్లూ. ఎల్లోస్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి, మావ్ కలర్ చాలా బాగుంటుంది, వైలెట్ అండ్ బ్లాక్ చాలా బాగుంటుంది. ఇట్లా ఏదైనా బాగుంటుంది మీరు బ్లాక్ వేసుకొని. దండలు కూడా, చైన్స్ కూడా మీరు నెక్లెస్ కానీ పర్ల్స్ వేసుకోవచ్చు, గోల్డ్ వేసుకోవచ్చు. తర్వాత మీకు పింక్స్ అంటే మామూలుగా జెమ్స్ మా ఏవైనా కానీ, ఎమరాల్డ్స్, రూబీస్ ఏవైనా కానీ బాగుంటాయమ్మా. ఇంకా డైమండ్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఏదైనా చాలా చక్కగా ఉంటుంది. సో మీ కలెక్షన్లో ఒక బ్లాక్ శారీ ఉంచుకోండి, పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. కాకపోతే మా ఫస్ట్ నా స్కిన్ గురించి చెప్తూ ఉన్నాను కదా, డైవర్ట్ అయిపోయాను మళ్ళీ. సో ఫస్ట్ స్కిన్ గురించి మాట్లాడుకుందాము.
చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం ఏం వాడతారు మీరు, అసలు ఏం అప్లై చేస్తూ ఉంటారు రోజు, వచ్చేటప్పుడు ఏంటి, మీ స్కిన్ రొటీన్ ఏంటి అని. నా స్కిన్ రొటీన్ చెప్పాలి అంటే వారంలో 2 సార్లు మ్యారీగోల్డ్ కానీ క్రిసాంథమమ్ కానీ యాంటీ పిగ్మెంటేషన్ కానీ పూస్తానమ్మా. ఒక్కరోజు గోల్డ్ సీరంతో మసాజ్ చేసుకుంటాను, ఒక్కరోజు స్క్రబ్బింగ్ చేసుకుంటాను. సో గ్లోయింగ్గా ఉంటుంది. ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళి వచ్చాను అనుకోండి, కొంచెం నల్లబడతాను కదా, అప్పుడు మాత్రం రెగ్యులర్గా ఒక 1 వీక్ మ్యారీగోల్డ్ అప్లై చేస్తాను, లేదా యాంటీ పిగ్మెంటేషన్ అప్లై చేస్తాను. ఎందుకంటే నాకు కూడా పిగ్మెంటేషన్ ఉంది కదా ఇక్కడ, సో అది తగ్గించుకోవడానికి అనమాట. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాను అనమాట. ఇంతే, ప్రశాంతంగా నిద్రపోతాను. ఎలా అంటే పడుకున్నానంటే 6వ నిమిషం నేను అసలు ఇంకా మెలకువలో ఉండనమ్మా, నిద్రపోయి ఉంటాను. 6 to 7 అవర్స్ స్లీప్, బ్రహ్మాండంగా నిద్రపోతాను. అంతకంటే ఇంకెక్కువ నిద్ర పట్టదు. రోజుకి 5 లీటర్ల మంచినీళ్ళు తాగుతాను. ఈ వింటర్ సీజన్ వస్తే 1 లీటర్ తగ్గుతుందమ్మా. మినిమం 3.5 to మ్యాక్సిమం 5 లీటర్స్ తాగుతాను మా వాటర్. పెరుగు మజ్జిగను అసలు వదలను. బాగా ఒక 100 ml నుంచి 150 ml కర్డ్ తింటాను. 200 ml బటర్ మిల్క్ తాగుతాను రోజు. చాలా ఇష్టం నాకు, ప్లస్ స్కిన్ బాగుంటుందని అసలు వాటిని వదలదు. ఎక్కడికి వెళ్ళినా కానీ వెతుక్కుంటాను. చిన్న యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళ భాషలో చెప్పాలి అంటే మంచి ప్రోబయోటిక్ మా, మీరు ఏదేదో తీసుకుంటూ ఉంటారు, మన పెరుగు మజ్జిగ అనేది మంచి ప్రోబయోటిక్, అది గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో వారంలో 3 నుంచి 4 రోజులు బీన్స్ కానీ ఆకుకూరలు కానీ ఉంటాయమ్మా. తప్పకుండా అందరం తింటాము హ్యాపీగా. నాన్ వెజ్ ఒక 2 days ఉంటుంది, ఎగ్స్ అయితే ఒక 5-6 తింటాను. పప్పు కూడా ఆల్మోస్ట్ రోజు ఉంటుంది మా ఇంట్లో, ప్రతిరోజు ఉంటుంది, అందరం తింటాం ఇష్టంగా. ఉదయం మధ్యాహ్నం సాలిడ్గా ఫుడ్ తింటాను. 4 దోశలు, 4-5 ఇడ్లీలు, మంచిగా చట్నీ, ఒక గ్లాస్ జ్యూస్ తాగుతానమ్మా, ఏదో ఒక జ్యూస్. మధ్యాహ్నం మళ్ళీ చక్కగా అన్నం. అంటే మీరు అనుకోవచ్చు మరి అందరినీ తగ్గించి తినమంటారు కదా అని. అది అందరినీ చెప్పను మా, బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి చెప్తాను లిమిటెడ్గా తీసుకోమని. లాస్ట్లో చెప్తాను నేను ఎన్ని క్యాలరీస్కి తింటాను అనేది. సో 1 కప్ నుంచి 1.5 కప్ రైస్ తీసుకుంటాను. చట్నీ కొంచెం రోజు వేసుకోలేండి, అప్పుడప్పుడు బాగా తింటాను. నెయ్యి మాత్రం 1 స్పూను ఇష్టం మా నాకు. ఇడ్లీలో కూడా ఫుల్ 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటాను. సో 1 కర్రీ, రసమార్, సాంబారు, పెరుగు. ఇంకా ఈవినింగ్ టీ. పెద్దగా స్నాక్స్ తినను. వారంలో ఒకసారి కానీ లేదా 10 రోజులకు ఒకసారి కానీ మిరపకాయ బజ్జీలు చేయించుకుంటాను. అవి కూడా 6 నుంచి 8 లేదా 10 కూడా తింటాను ఒక్కొక్క రోజు. చాలా ఇష్టం మా నాకు మిరపకాయ బజ్జీలు. ఏ సీజన్ అయినా కానివ్వండి. మన పిల్లలు అరుస్తూ ఉంటారు, నేను తినమాకు మా పొట్టంతా పాడవుతుంది అని. అస్సలు వినను. ఇంకా ఏం స్నాక్స్ తినను మా నేను ఈవినింగ్ టైం. నాకు పెద్దగా ఇష్టం ఉండదు స్వీట్స్ కానివ్వండి, ఏదైనా అవి ఇవి తిందామని అనిపించదు. నైట్ ఎర్లీగా భోంచేస్తాను మా, 6:30-7కి. సో ఇది రకరకాలుగా తింటాను. ఓట్స్ తింటాను, 2 పుల్కాసు, పెద్ద కప్ కర్రీ తింటాను, రైస్ వేసుకొని పచ్చడితో తింటాను. ఒక్కొక్క రోజు గోంగూర పచ్చడి చేసుకున్నా అనుకోండి, హ్యాపీగా తినేస్తాను. ఎన్ని చూసుకున్నా నా క్యాలరీస్ 1800కి దాటనివ్వనమా. బ్యాలెన్స్ చేసుకుంటాను నేను మార్నింగ్ టు నైట్ లోపల. ఒక మీల్ చాలా లైట్గా తీసుకుంటాను, ఎక్కువగా నైట్ టైం చాలా లైట్ మీల్స్ చేస్తాను మా. ఇంకా నా కూతురు రకరకాలు ట్రై చేస్తూ ఉంటుంది. సలాడ్స్ తింటాము నేను, అది ఎక్కువగా. మా బాబు, మా కోడలు కొంచెం తక్కువగా తింటారు అవి, పాపం వాళ్ళకి మరి పెద్దగా నచ్చవు అనుకుంటాను. మిగతావన్నీ కామన్గా. నా కూతురు ఫుడ్ వేరే అనుకోండి, అప్పుడప్పుడు దాంతో తింటూ ఉంటాను అన్నమాట నేను. ఇక హోటల్ ఫుడ్ పెద్దగా నచ్చదు మా, ఏడుస్తాను తినాలంటే. నాకు ఏదైనా ఇంట్లో నుంచి చేశారు అంటే ఇష్టం. హోటల్ ఫుడ్ మ్యాక్సిమం మంత్లీ 1 or 2 అంటే బయటకేం వెళ్ళాం, ఇంటికి తెప్పించుకుంటాం. పిల్లలు అడుగుతూ ఉంటారు బయటకు వెళ్ళమని, నాకు పెద్దగా అంత ఇష్టం ఉండదు. సో ఇది నా డైట్ మా. అంటే ఇది నేను గొప్పగా చెప్పడం లేదు. ఒకరోజు ఎక్కువగా తిన్నాను అంటే నెక్స్ట్ డే కట్ చేసుకుంటాను, తినను, బ్యాలెన్స్ చేసేసుకుంటాను. ఇది కాకుండా మార్నింగ్ ఒకసారి కాఫీ, తర్వాత ఒక టీ. అంటే 3 times 2 cups కాఫీ, 1 cup టీ మాత్రం ఖచ్చితంగా తాగుతాను మా. ఇది నా డైట్. సో ఎక్కడ మీకు ఎక్కువగా ఆయిల్ ఉండదు, హై ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్స్ ఒక 2 ఉంటాయి తప్పకుండా. ఒక్కోసారి అయితే ఈ నైట్ టైం ఫ్రూట్స్ తినే గమ్మునైపోతాను. మెయిన్ ఏంటి అంటే తినేది చూసుకుంటూ తింటాను. ఇది నాకు ఇష్టం, సో ఇష్టం కాబట్టి తింటున్నాను. దీని వాసన ఇలా ఉంది, టేస్ట్ ఇలా ఉంది, ఎంజాయ్ చేస్తూ తింటాను మా. అది చెప్తాను మీకు కూడా. ఎప్పుడు మనం ఫుడ్ని మనసు పెట్టి తినాలి.
మీరు అంటారేమో మరి టీవీ ముందు తినరా కూర్చొని అంటే అది కూడా చేస్తాను అప్పుడప్పుడు. ఇప్పుడు బిగ్ బాస్ వస్తూ ఉంది కదా, బిగ్ బాస్ ఇష్టం నాకు, భలే ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్ని. అందరు ఎలా చూస్తావు అంటారు. నాకేమో వాళ్ళ మెంటాలిటీస్ చాలా ఇష్టమ్మా. రకరకాల మనుషులు వస్తారు, డిఫరెంట్ మెంటాలిటీస్. ఎక్కడికి వెళ్ళినా నేను మనుషుల్ని గమనిస్తాను, బాగా ఎంజాయ్ చేస్తాను, నవ్వుకుంటూ ఉంటాను. అంటే రకరకాల మనుషులు కనిపిస్తారు కదా ఒకటే ప్లేస్లో, పాపం ఫ్రీగా ఉంటారు. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇష్టము, వాళ్ళ డ్రెస్సింగ్ ఇష్టము. సాటర్డే సండే నాగార్జున గారు చాలా ఇష్టము, ఆయన పెట్టే కామెంట్స్, ఆయన చేసే కామెంట్స్ చాలా ఇష్టము. ఇలా అమ్మా, ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతిరోజు ఎంజాయ్ చేసే మూడ్లోనే ఉంటానమ్మా. కోపం వస్తుంది కానీ ఒక్క నిమిషమే ఉంటుంది, మళ్ళీ దాన్ని ఇంక ఇక్కడ నుంచి తీసేస్తాను, మనసులో ఏం పెట్టుకోను. అందుకే ఫ్రెష్గా ఉంటాను, నాకు అదే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కోపం బాధ ఎక్కువ ఉండేవి కొన్ని సంవత్సరాల ముందు, అప్పుడు వేరేగా ఉండేదాన్ని, ఇలా ఉండేదాన్ని కాదు. అవన్నీ తీసేసాను మైండ్లో నుంచి, ఫ్రెష్గా ఉంటాను. ఉదయం లేస్తే కూడా ఏమి మత్తు గిత్తు ఏముండదు, హ్యాపీగా 6 to 7 hours నిద్రపోతాను కదా, బాగా లేస్తాను. ఇకపోతే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, 5 గంటలకు లేద్దాం అనుకుంటాను కానీ లేవలేకపోతున్నాను మా. సో 6-6:30 అవుతుంది. ఎప్పుడైనా మూడ్ బాగలేదనుకోండి, లేదా సరిగ్గా నిద్రపోలేదు, ఏదైనా, నేను కూడా ఈ నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూస్తాను, అది ఒక్కొక్కసారి 1 గంట వరకు చూస్తాను మా. అప్పుడు 8కి లేస్తాను, మ్యాక్సిమం 8 మా. తొందరగానే నిద్రలేస్తాను. 45 minutes ఎక్సర్సైజ్ చేస్తాను చాలా రోజులు. ఎప్పుడైనా మిస్ చేస్తాను ట్రావెలింగ్లో, ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు, కానీ జనరల్గా చేస్తాను మా. సో విగ్రస్గా ఏం చేయను, స్ట్రెచప్స్, పెద్దదాన్ని అయిపోతున్నాను కదా. సో ఇదంతా కలిసి ఏంటంటే బరువు పెరగను మా. ప్లస్ కామ్గా కూర్చొని ఉండను, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం హ్యాపీగా ఉన్నాము అంటే ఆ హ్యాపీనెస్ మన స్కిన్లో తెలుస్తుంది, మన ఫేస్లో తెలుస్తుంది, మన కళ్ళల్లో కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో కొంచెం మంచి హార్మోన్స్ మనకు సెక్రీట్ అవుతాయమ్మా. ఇప్పుడు మీరు ప్రేమగా ఉంటే ఒక హార్మోన్ సెక్రీట్ అవుతుంది, మీరు నవ్వుతూ ఉంటే ఒక హార్మోన్ సెక్రీట్ అవుతుంది, మీరు ఏడుస్తూ ఉంటే ఒక హార్మోన్ సెక్రీట్ అవుతుంది. అది మీ స్కిన్ని ఎండిపోయేటట్టు చేస్తుంది. మీరు బాధపడుతూ ఉంటే వేరేగా ఇంకో హార్మోన్, బ్యాడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. బ్యాడ్ అని చెప్పను, మంచివే, కానీ ఎక్కువ సెక్రీట్ అయితే నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తాయి. మీరు ఎప్పుడు కోపంతో, అసూయతో రగిలిపోతూ ఉన్నారనుకోండి, మీకు అందరికీ తెలుసు అడ్రినలిన్ ఎక్కువగా సెక్రీట్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఈ హార్మోన్ నిజంగా మనకు కావాలా మజిల్ మూమెంట్స్కి, కానీ ఎక్కువ సెక్రీట్ అయితే మిమ్మల్ని తినేస్తుంది. అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా. కాబట్టి ఎప్పుడు నవ్వడానికి ట్రై చేయండి, సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. ఈరోజు మళ్ళీ రాదు కదా, అవునా కాదా అమ్మా? చక్కగా డ్రెస్ చేసుకోండి, మీకు మూడ్ బాగాలేదనుకోండి, ఫ్రెష్గా స్నానం చేయండి, ఒక ఆరెంజ్ కలర్ శారీ, లేదా ఒక మంచి ఎల్లో కలర్ శారీ, లేదా ఒక రెడ్ అంటే శారీ అంటున్నాను, మీరు డ్రెస్ కూడా వేసుకోవచ్చు, నైటీలో మాత్రం ఉండకండి. ఒక రెడ్ కలర్ శారీ కట్టుకోండి, ఆటోమేటిక్గా మూడ్ బాగా అయిపోద్ది. మంచిగా రెడీ అవ్వండి, అక్కడికి వెళ్తానన్నట్టుగా రెడీ అయ్యి కూర్చోండి, హ్యాపీగా ఉంటారు. అంతేకాని నైటీలు వేసుకొని స్నానం చేయకుండా దిగులుగా అలా కూర్చోకండి మా, చాలా దిగులేస్తుంది. ట్రై చేసి చూడండి. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది మా. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్. ఇంకొక మాట మర్చిపోయానమ్మా, చాలామంది నా బ్లౌజెస్ అడుగుతూ ఉంటారు కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను ఫుల్గా. ఇది కూడా నిరుపమా క్రియేషనే, నిరుపమా దగ్గరే కుట్టించాను. తన నంబర్ కూడా ఇచ్చున్నాను మా ప్రీవియస్ వీడియోలో, అంటే నా బ్లౌజెస్ మోడల్ చూపించిన వీడియోలో తన నంబర్ కూడా ఇచ్చున్నాను. కాంటాక్ట్ చేయండి, చాలా చక్కగా కుడుతుంది, కానీ బాగా టైం తీసుకుంటుంది. కాబట్టి కొంచెం ముందు ఇవ్వండి, కావాలి అంటే మీకు నా బ్లౌజ్ చూపిస్తాను మా.